గురించి వివరిస్తాను. ఈ కలియుగంలో నరసింహస్వామి అనుగ్రహం పొంది మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ నరసింహస్వామి వ్రతం చేయాలి. భాగవతంలో నరసింహస్వామి ప్రహ్లాదుని భక్తికి మెచ్చి శాంతించిన పిమ్మట ప్రహ్లాదునితో, వత్స, ఎవరైతే నా ఈ అవతారము మరియు నీ కథను వింటారో వారు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పారు. ఈ వ్రతాన్ని గృహప్రవేశానికి, వివాహాలకు, పిల్లల చదువులు ప్రారంభించే ముందు చేయటం వలన ఎటువంటి ఆటంకాలు కలుగకుండా విజయం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ వ్రతం వలన వ్యాపారంలో లాభాలు వచ్చి నష్టాలు హరించుకుపోతాయి మరియు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారు. ఈ వ్రతం అసూయపడే వాళ్ళ నుండి కాపాడుతుంది మరియు మనశ్శాంతి కలుగుతుంది. ఈ వ్రతానికి కావలసినవి: ఒక లక్ష్మీ నరసింహస్వామి ఫోటో, 2 కొబ్బరికాయలు, 2 అరటి పండ్లు, ఒక పూలమాల, 5 తులసి దళాలు. పూజా విధానం: ఈ వ్రతం పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. ముందుగా వ్రతం చేస్తున్న చోట శుభ్రం చేసుకోవాలి. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని పెట్టుకొని దానికి పూలమాల వేయాలి. నీటితో నింపిన కలశం పైన కొబ్బరికాయను పెట్టాలి. తర్వాత పసుపుతో తయారు చేసిన గణపతిని 2 అరటి పండ్లు పెట్టి పూజించాలి. ఆ తరువాత నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ప్రార్థించాలి. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కథను చదువుకోవాలి. లేకపోతే కథను మనసులో స్మరించుకున్నా పర్వాలేదు. ఆఖరికి కొబ్బరికాయను కొట్టి చిన్న ముక్కలు చేసి పంచదార వేసి అందరికీ పంచాలి. తర్వాత తులసి దళాలు కుటుంబీకులు ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న రోగాలు తప్పకుండా తగ్గుతాయి. ఎంతోమంది ఈ వ్రతాన్ని ఆచరించి వారు అనుకున్న ఫలితాలు పొందారని మహర్షులు తెలిపారు. కనుక ఈ వ్రతాన్ని ఎవరైతే సంపూర్ణ భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి స్వయంగా దేవుడే ఏ రూపంలోనైనా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి వారి కోరికలు నెరవేరుస్తారని ప్రసిద్ధి.